చర్చకు పెట్టాలి కదా. మోడీ గారు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి సాయం చెప్పినటువంటి విషయాన్ని కూడా సభలో చర్చకు పెట్టాలి కదా. మరి అదే విధంగా ఇంకొక మాట, టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక కుట్రతో ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా భారతీయ జనతా పార్టీ మీద ఒక అక్కస్తుండే. అదేమంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు మీటర్లు పెట్టమన్నదని, మీటర్లు పెట్టి మీ దగ్గర డబ్బులు వసూలు చేయమన్నదని, భారతీయ జనతా పార్టీ విధానం ఇది అని మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము చెప్పినాం నిన్న, పక్క రాష్ట్రంలో మీటర్లు పెట్టింది కదా, మరి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు కదా, దాని మీద ఏంటిది మీ వైఖరి అంటే వాళ్ళు ఏం మాట్లాడారు. స్వయాన ఈ రాష్ట్ర మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు బీజేపీ తరఫున, ఎందుకంటే వాళ్ళు నిండు శాసనసభలో వాస్తవాలు చెప్పిండ్రు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు తప్పు అని ఈ మాట మేమనలేదు, మేమైతే ఎప్పటి నుంచో చెప్తున్నాం. కానీ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గొప్ప విషయాన్ని చెప్పిండ్రు. వారు ఏమన్నారనంటే, ఆ యొక్క విద్యుత్తుకు సంబంధించినటువంటి కమిటీలో నేను సభ్యుణ్ణి, ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చెయ్యమని చెప్పలేదు, మీరు అబద్ధం మాట్లాడుతున్నారు అని నిండు శాసనసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇప్పుడైనా టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి రావాలా. ఈరోజు ప్రభుత్వం తరపున ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాస్తవాలు చెప్పిండ్రు. రాజకీయాలు ఏమైనా నిండు సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పిండ్రు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలా. మేము భారతీయ జనతా పార్టీపై చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు అని ఈరోజైనా కనీసం బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.